శ్రీనివాస్ గారు, మరి ఇంత పెద్ద స్కామ్స్ జరుగుతున్నప్పటికీ కూడా, కోట్లలో ఇన్ని స్కామ్స్ జరుగుతున్నప్పటికీ కూడా ఫైనల్ యాక్షన్ వచ్చేసరికి వాళ్ళకు 90 రోజుల్లో, ఇంకొక 60 రోజుల్లో, ఎన్నో రోజులు ఉండి జైలు నుంచి బయటకు వస్తున్నారే తప్ప వాళ్ళకి పర్మనెంట్గా మీరన్నట్టుగా ఓ 14 ఏళ్ళలో 10 ఏళ్ళలో శిక్ష అనేది ఎందుకు పడడం లేదు? ఎందుకు వీటిపైన అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? గతంలో ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి నాయకులు వాళ్ళు చిత్తశుద్ధిగా పనిచేసేవాళ్ళు, నిజాయితీగా ఉండేవాళ్ళు, ఈ స్కాములు ఇలాంటివి చేయకుండా కేవలం ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. అందువల్ల ఈ చట్టాల విషయంలో కూడా అంత సీరియస్గా తీసుకున్న చట్టాల్లో ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో ఓవరాల్గా క్రిమినల్స్ రావటం, దోపిడీదారులు రావటం, వ్యాపారస్తులు ముఖ్యంగా వ్యాపారస్తులు రావటం, వాళ్ళు ఒక 100 కోట్లు ఖర్చు పెడతాం, 1000 కోట్లు దోపిడీ చేయడానికి స్కీమ్స్, ఇవన్నీ కూడా మనం చూసాం అనమాట. ఇవాళ సామాన్యమైన వ్యక్తులు కానీ, ప్రజాసేవలో ఒక 30-40 సంవత్సరాలు ఉన్న వ్యక్తులు కానీ ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదు. ఇవాళ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక 50 కోట్లు తీసుకోవాలి, అదే ఎంపీ అయితే ఒక 200 కోట్లు ఉండాలి. వాళ్ళు ఏంటంటే బయట బిజినెస్లు చేసుకుని ఇక్కడ అంటే రాజకీయంగా మనం అండ ఉంటే ఈ డబ్బులు ఇవన్నీ కూడా మనం కాపాడుకోవచ్చు, మనం జైలుకి వెళ్ళమని చెప్పేసి ఇవన్నీ కూడా అంటే రాజకీయ వ్యవస్థలో ఎన్ని వెసులుబాట్లు ఉన్నాయి. ఒక ఎమ్మెల్యే ఎంపీ అరెస్ట్ అయితే అక్కడ మనకి జైల్లోకి వెళ్తే A to Z ఫెసిలిటీస్ ఉంటున్నాయి. కామన్ వ్యక్తులు ఏ ఫెసిలిటీస్ ఉండవు, మామూలు కింద పడుకోవాలి. వీళ్ళకైతే బెడ్ ఏంటి, ఫ్యాన్ ఏంటి, పేపర్ ఏంటి, ఇంకా వీళ్ళకి ఏది కావాలంటే అది. సో మందు తాగటం కానీ ఇవన్నీ మనం చూసాం. నేను ఏదో కడప జైల్లో ఒక 15 ఫోన్లు ఉన్నాయంట. ఇది మన వీళ్ళు ఏది కడప జైల్లో పట్టుకున్నారు. అంటే 15 ఫోన్స్, సెల్ ఫోన్స్ని పట్టుకున్నారు అన్నమాట. అంటే జైల్లో కూడా మనకి రాజకీయ నాయకులు అయితే అన్ని ఫెసిలిటీస్ ఇండైరెక్ట్గా కూడా అవుతున్నాయి అన్నమాట. అందువల్ల అంటే ఈ వ్యవస్థ ఎప్పుడైతే విచ్ఛిన్నం అయిందో మరి కోర్టులు కూడా అదే కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేసేటప్పుడు, ఇప్పుడు పార్లమెంట్ కూడా జరుగుతుంది, చట్టాలు చేసేటప్పుడు ఈ ఎవరైతే ముఖ్యంగా అంటే రాజకీయ నాయకులకి ఎక్కువగా స్కాములు చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే పొలిటికల్ పవర్ అంతా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, అధికారులు వాళ్ళ చేతుల్లో ఉంటారు. అందువల్ల వాళ్ళు చెప్పింది అన్నీ జరుగుతాయి అనమాట. వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే కఠినమైనటువంటి చట్టాలు తీసుకురావాలి. ప్రజలు కూడా అందరికన్నా ముఖ్యంగా వాళ్ళు చైతన్యం అవ్వాలి. చైతన్యం అయినప్పుడు ఎలాంటి నాయకులను ఎన్నుకోరు. వాళ్ళు రాజకీయాలు ఎప్పుడైతే ప్రజాప్రతినిధులుగా రారో అప్పుడు ఈ స్కీమ్స్ కానీ ఈ స్కాములు కానీ ఎన్ని జరగటానికి అవకాశం ఉండదు. రాష్ట్రం కానీ దేశం కానీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ప్రజలు మారాలన్నమాట. కృష్ణవేణి గారు, అది సాధ్యమయ్యే పని అంటారు. ఏడాది మే నెలలో కృష్ణా డిస్ట్రిక్ట్ సరిహద్దులో